తెల్లవారుజామున 4 గంటలు. ప్రపంచమంతా ఇంకా నిద్రలోనే ఉంటుంది. కానీ అదే సమయంలో కొన్ని లక్షల మంది మత్స్యకారులు మాత్రం ప్రాణాలకు తెగించి సముద్రంపై వేటకు బయలుదేరతారు. ఆ వలల్లో పడేది కేవలం చేపలు మాత్రమే కాదు, లక్షలాది మత్స్యకార కుటుంబాల ఆశలు, పిల్లల చదువులు, రేపటి భవిష్యత్తు కూడా అదే వలల్లో బంధించబడి ఉంటుంది. కానీ దశాబ్దాలుగా ఈ శ్రమకు తగిన ఫలితం దక్కట్లేదు. చేపలు పట్టినా వాటిని దాచుకునే సౌకర్యం లేక పాడైపోయేది. మార్కెట్ కు తీసుకెళ్లే లోపే నష్టం జరిగేది. కష్టం మాత్రం మత్స్యకారుడే, లాభం మాత్రం చేతికి అందేది కాదు. ఇలాంటి పరిస్థితుల్లోనే భారత మత్స్య రంగంలో ఒక కీలక మార్పుకు బీజం పడింది. దేశానికి 7,500 కిలోమీటర్లకు పైగా తీర ప్రాంతం ఉన్నా, అపారమైన జల వనరులు ఉన్నా, సరైన టెక్నాలజీ, మౌలిక వసతులు లేక మత్స్యరంగం వెనుకపడిపోయిందని కేంద్ర ప్రభుత్వం గుర్తించింది. ఈ లోటును పూడ్చేందుకే 2006 జూలై 10న హైదరాబాద్ కేంద్రంగా నేషనల్ ఫిషరీస్ డెవలప్మెంట్ బోర్డును ఏర్పాటు చేసింది. అయితే ఒక్క ప్రశ్న, ఈ ఎన్ఎఫ్డిబి భారతదేశాన్ని ప్రపంచంలోని 2వ అతిపెద్ద ఆక్వా ఉత్పత్తిదారుగా ఎలా మార్చింది? మత్స్యకారుల, రైతుల బతుకుల్లో వెలుగులు ఎలా నింపింది? వీటన్నింటికీ సమాధానాలు ఇవాల్టి మన ఇంపాక్ట్ స్టోరీలో చూద్దాం. ఎన్ఎఫ్డిబి లక్ష్యం ఒక్కటే, చేపల ఉత్పత్తిని పెంచటం, మత్స్య రంగానికి అవసరమైన మౌలిక వసతులను బలోపేతం చేయటం. కానీ ఈ లక్ష్యాన్ని సాధించేందుకు ఎన్ఎఫ్డిబి ఒక స్కీమ్ కే పరిమితం కాలేదు. చేప పుట్టే చోటు నుంచి మన ప్లేట్ వరకు ఉన్న మొత్తం వ్యవస్థను బలపరచటమే దీని అసలైన వ్యూహం. ఇన్లాండ్ ఆక్వాకల్చర్, రిజర్వాయర్ ఫిషరీస్, కోస్టల్ ఆక్వా మరియు ష్రింప్ ఫార్మింగ్, డీప్ సీ ఫిషింగ్, కేజ్ కల్చర్, మ్యారీ కల్చర్, సీవీడ్ కల్చర్, హైజీనిక్ ఫిష్ మార్కెట్లు, ఇలా మత్స్య రంగానికి సంబంధించిన అన్ని కీలక రంగాల్లో ఎన్ఎఫ్డిబి తన ముద్ర వేసింది. ఉత్పత్తి పెరగటమే కాదు, నష్టం తగ్గటం, విలువ పెరగటం, ఆదాయం నేరుగా రైతు చేతికి చేరటం, ఇవే ఈ విధానాల ప్రధాన లక్ష్యం. ఈ ప్రయత్నాల ఫలితం ఇప్పుడు కళ్ల ముందే కనిపిస్తోంది. దేశవ్యాప్తంగా అనేక ఫిషింగ్ హార్బర్లు, ల్యాండింగ్ సెంటర్లు ఆధునికీకరణకు నోచుకున్న హోల్సేల్, రిటైల్ ఫిష్ మార్కెట్లు ఏర్పాటయ్యాయి. వీధుల్లో కనిపించే మొబైల్ ఫిష్ వెండింగ్ వాహనాలు చేపలను తాజాగానే వినియోగదారుల దగ్గరకు తీసుకెళ్తున్నాయి. ఇవన్నీ మధ్యవర్తుల ప్రభావాన్ని తగ్గించి మత్స్యకారుడికి నేరుగా లాభం చేరేలా చేశాయి. చేప పాడవకుండా నిల్వ చేయగలిగితేనే ధర పెరుగుతుందని ఎన్ఎఫ్డిబి విధానాలు ప్రాక్టికల్ గా నిరూపించాయి. ఈ మార్పుల వెనుక మాటలు కాదు, గట్టి పెట్టుబడులు ఉన్నాయి. 2006 నుంచి ఇప్పటి వరకు ఎన్ఎఫ్డిబికు సుమారు 1344 కోట్ల కేంద్ర నిధులు అందాయి. ఇందులో 1320 కోట్లకు పైగా నిధులు నేరుగా క్షేత్రస్థాయిలో వినియోగమయ్యాయి. దేశవ్యాప్తంగా 3400కు పైగా ప్రాజెక్టులు అమలయ్యాయి. చెరువుల అభివృద్ధి నుంచి హ్యాచరీలు, ట్రైనింగ్ ప్రోగ్రాంలు, మార్కెట్ల వరకు ఈ నిధులు మత్స్య రంగాన్ని ఒక వ్యవస్థగా మార్చాయి. అసలు ఈ స్కీమ్స్ ప్రభావం రైతు, మత్స్యకారుల జీవితాల్లో స్పష్టంగా కనిపిస్తోంది. నాణ్యమైన చేప పిల్లలు అందుబాటులోకి రావడంతో దిగుబడులు పెరిగాయి. రిజర్వాయర్లలో శాస్త్రీయ పద్ధతులలో చేపల పెంపకం సాధ్యమైంది. ష్రింప్ రంగంలో ఎగుమతులకు బాటలు మరింత బలపడ్డాయి. ప్రమాదకరమైన వృత్తిలో ఉన్న మత్స్యకారులకు ఇన్సూరెన్స్ వంటి భద్రతా చర్యలు అమలయ్యాయి. ట్రైనింగ్ ద్వారా ఫార్మింగ్ చేసేవారు ఆక్వా ఎంటర్‌ప్రెన్యూర్లుగా మారే అవకాశం పొందారు. ఈ సమిష్టి కృషి ఫలితంగా నేడు భారతదేశం చేపల, రొయ్యల ఉత్పత్తిలో ప్రపంచంలోనే 2వ అతిపెద్ద ఉత్పత్తిదారుగా ఎదిగింది. సీ ఫుడ్ ఎగుమతులు బిలియన్ల డాలర్ల స్థాయికి చేరాయి. ఈ ప్రయాణంలో ఎన్ఎఫ్డిబి ఒక కీలక స్తంభంగా నిలిచింది. చూసారుగా, సరైన ప్రోత్సాహం తోడైతే మత్స్యకారుల, రైతుల బతుకులు ఎలా మారుతాయో. ఈ నీలి విప్లవంలో మీరు కూడా భాగస్వాములు కావచ్చు. మీరు ఫార్మింగ్ చేస్తున్నారా, లేదా కొత్తగా ఈ రంగంలోకి రావాలనుకుంటున్నారా? ఎన్ఎఫ్డిబి అందిస్తున్న వివిధ స్కీమ్స్ ద్వారా మీరు సబ్సిడీలు పొందారా? ప్రభుత్వం నుంచి మీకు ఎలాంటి సాయం అందింది, లేదా సబ్సిడీ పొందడంలో ఏవైనా ఇబ్బందులు ఎదురయ్యాయా? మీ అనుభవాలను కింద కామెంట్ సెక్షన్ లో మాతో పంచుకోండి. మరిన్ని వివరాల కోసం ఎన్ఎఫ్డిబి అధికారిక వెబ్సైట్ ను సందర్శించండి.